నమస్కారం. భక్తివన్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. శ్రీ 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 భారతీ తీర్థ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి పురాణాల్లో మానవ సంబంధాల గురించి తెలుసుకుందాం. సార్, ఈ రోజుల్లో పిల్లలు ఆడుకోవాలంటే గ్రౌండ్స్ కి వెళ్ళట్లేదు, చాలా తక్కువ. ఇంట్లోనే ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు, లేదా గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇండోర్ గేమ్స్. కానీ ఒకప్పుడు కాలంలో కృష్ణుడు గోధువులిలో ఆడుకునేవాడని విన్నాము. దానికి దీనికి వ్యత్యాసం చెప్పగలరా? తప్పకుండా అండి. బాలకృష్ణుడు ఎప్పుడు కూడా మీరు భాగవతం చదివితే తెలుస్తుంది, కృష్ణావతారం చదివితే తెలుస్తుంది. ఆ యశోదమ్మ నా బిడ్డవాడు ఎక్కడున్నాడని ఊరంతా తిరిగేది. ఈ కృష్ణుడు, బాలకృష్ణుడు స్నేహితులను తీసుకొని చెట్లు ఎక్కడము, చెట్లు దిగడము, అటు దుంకడము, ఇటు దుంకడము, మనందరికి తెలిసిందే. అందరి ఇళ్లలోకి పోయి వెన దొంగతనం చేయడము. సాయంకాలం ఈ గోధూలి అంటే ఏంటంటే, ఒక 100 గోవులు వెళ్తుంటే ఆ డెక్కలలో నుంచి దుమ్ము లేచేది, దాన్నే ధూళి అంటారు. ఆ గోవుల యొక్క ధూళి మన పైన పడితే మీరు ఈ తీర్థయాత్రలలో స్నానాలు చేసిన అన్నిటికన్నా పుణ్యం కూడా వస్తుంది. ఇప్పటికీ కూడా మీరు ఏదన్నా గోవులు, ఒక 100 గోవులు పోతున్నప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళండి, మీరు ఆ ధూళి మీ మీద పడితే చాలు. గంగా స్నానం కన్నా కూడా పవిత్రమైనది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంతకుముందు కాలంలో, ఇప్పుడు మా కాలంలో కూడా మేమంతా మైదానంలో ఆడేవాళ్ళం. ఇప్పుడు మొట్టమొదటి మాట, అసలు ఎక్కడ కూడా మైదానం అంటూ లేదు, ఒక పార్క్ అంటూ లేదు. పిల్లలందరినీ మనం ఏం చేస్తున్నాం, రిస్ట్రిక్షన్. ఆ కంప్యూటర్లో గేమ్స్ ఆడిపిస్తున్నాం. దానివల్ల వాడికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఏమవుతున్నాడు, వీక్నెస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ చిన్నపిల్లలకు ఎక్సర్సైజ్ తోటి స్ట్రెంత్ అని పెరుగుతుందా అంటే, వాడు జంప్ చేస్తూ పోతుంటేనే వాడి వెముకలు స్ట్రాంగ్ అవుతుంది, ఆలోచన స్ట్రాంగ్ అవుతుంది, అన్నీ అవుతుంది. ప్రకృతిలో ఎట్లా పెరగాలండి? ప్రకృతిలో ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, ఒక జిమ్కని తెచ్చి ఒక రూమ్లో బంధించారనుకోండి, దాని తర్వాత నెల రోజుల తర్వాత చూడండి, అది కనీసం 2 అడుగులు వేయలేదు, దానికి అలవాటు అయిపోతుంది. మెల్లగా ఏదో ఒక్కొక్క అడుగు వేసినట్టుగా పిల్లల్ని బయట పంపాలి. ఇప్పుడు మా కాలంలో మేము ఓల్డ్ సిటీ హైదరాబాద్లో పుట్టి పెరిగాము. గిల్లిదాండ అంటారు దాన్ని, తెలుగులో పర్ఫెక్ట్ తెలుగులో ఏదంటారో తెలియదు. ఓ చిన్నది గిల్లి అని ఉండేది, దండ అంటే ఇంత కట్టే ఉండేది. దాన్ని ఇట్లా పెట్టి దాన్ని అది ఎగరగానే దాన్ని చూసి కొట్టేవాళ్ళం. గోడి బిళ్ళ అంటే అది ఎంతో దూరం పడుతుండే. అంటే దాని వల్ల ఏమైతుంది, అది ఎంత లేస్తుంది, నా కళ్ళు అది ఎక్కడ వరకు పోతుంది, ఎక్కడ కొట్టాలన్నది ఆ టార్గెట్ తెలిసేది. తర్వాత గోళీలు అంటాం, గోళీలు ఆడేవాళ్ళం. ఇలా పడేసి ఆ రెడ్ కొట్టుంటే దాన్ని చూసి రెడ్ తోకే కొట్టేవాళ్ళం. అంటే మన ఐ యొక్క ఎక్సర్సైజ్ పెరుగుతుంది, మనం టార్గెట్ చేసేవాళ్ళం. పోనీ ఇట్లా నిలబడి కొట్టేదంటే కూడా కొద్దిగా ఈజీ అనుకోండి, కూర్చొని ఇలా పెట్టి కొట్టేవాళ్ళం అంత దూరం, అది పోయి తగలాలి. తర్వాత బాల్ తోటి కొట్టేవాళ్ళం, బాల్ తోటి ఆడేవాళ్ళం. మారంపీటి అనేవాళ్ళు హిందీలో. మారంపీటి అంటే ఈ బాల్ మిమ్మల్ని కొడితే మీరు తీసుకొని ఇంకోరిని కొట్టాలి, అందరికి తిరిగేది. అది 7 పెంకుల ఆట కూడా, 7 పెంకలు పెట్టి బాల్ కొట్టేవాళ్ళం. ఆ బాల్ పట్టుకొచ్చే లోపల మళ్ళీ 7 పెంకలు పల్ల పెట్టాలి. అంటే స్ప్లిట్ ఆఫ్ సెకండ్లు ఇవన్నీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, బాడీకి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, షార్ప్ అవుతుంది, టార్గెట్ అవుతుంది. ఆ తర్వాత మీరు క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ ఆడొచ్చు, అన్ని ఆడొచ్చు. పిల్లలకు ఫస్ట్ 2-3 ఇయర్స్ ఇవన్నీ ఏమీ లేకపోతే మీరు చూడండి, అప్పుడు ఆ కాలంలో ఏంటిది, మనం స్కూల్ పోవాలంటే కూడా నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, ఇంటి దగ్గరికి ఆటో రావాలి, ఆటోలో కూర్చోవాలి, వాడు పోయి స్కూల్లో దిగాలి, స్కూల్లో ఒక చైర్ మీద కూర్చోవాలి, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ ఆటోలో రావాలి, మళ్ళీ ఇంట్లో రావాలి. అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది. ఆ టీవీ పెట్టుకొని చేస్తాము, బాడీకి ఎక్సర్సైజ్ లేదు, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఏది లేదు. తర్వాత కొద్దిగా ఎదిగాడు అనుకోండి, ఇప్పుడు నాకు అర్థం కాదండి, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఏసీ బస్సెస్ ఎందుకు అవసరం అండి? వాడికి ఏం కనబడుతుంది, ఏసీ బస్సులో మొత్తం అద్దం ఉంటుంది, బయట ప్రపంచం ఏందో తెలియదు. తర్వాత మా కాలంలో సైకిల్ ఉండేది, ఆ సైకిల్ ఎక్కేవాళ్ళం, బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఫైడిల్, ఒక్క స్ప్లిట్ ఆఫ్ సెకండ్ ఫైడిల్ ఆపితే పడిపోతాం. అలా పడిపోకుండా సైకిల్ ఎక్కడం, బ్యాలెన్సింగ్ చేసుకోవడం, లైఫ్ ను బ్యాలెన్సింగ్ చేసుకోవడం. లైఫ్ లో ఎదుగుదల ఒకసారి పైకి వస్తుంది, ఒకసారి కిందికి వస్తుంది అని అది మనకు నేర్పించేవారు. ఇప్పుడు అవన్నీ లేవు. దాని గురించి ఏమవుతుంది, లైఫ్ లో ఏ మాత్రం టార్గెట్ అచీవ్ కాకపోతే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ రాగానే పిచ్చోడవుతే నేను ఏం సాధించలేని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 30 సంవత్సరాలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? మీ నాన్నగారు చేసుకున్నారా? అప్పటికి 70 సంవత్సరాలు, 5 పిల్లలతోటి మరి ఆయన ఎట్లా పెంపొందించుంటాడు పిల్లల్ని? అప్పుడైతే ఇప్పుడు కనీసము మీకు 3 బెడ్రూమ్ ఉంది, అప్పుడు 3 బెడ్రూమ్ లేదు. అందు గురించి హ్యూమన్ టచ్ ఉండాలి.
హ్యూమన్ టచ్లో ఎలా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీ చేయి పట్టుకుంటే నన్ను తండ్రిగా భావన రావాలి నీకు, నాకు మా అమ్మాయిని చేయి పట్టుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళము, 2 రూమ్లు ఉండేది. ఆ 2 రూమ్లలో ఒక పక్కన వంట రూమ్ ఉంటుంది, ఒక పక్కన ఒక రూమ్లో అమ్మా నాన్న ఉంటారు. కింద మనం చాపేసుకొని 5 6 అన్నదమ్ములం అందరం పడుకునే వాళ్ళము. ఒకడి మీద ఒకటి చేసుకునేవాడు, ఒకడి మీద ఒకటి కాలేసుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, కొడుకుకు ఒక స్పెషల్ రూము, కూతురుకు ఒక స్పెషల్ రూము, తలుపు పెట్టుకొని వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తల్లిదండ్రులకు తెలియదు, వాళ్లకు తెలియదు. మనం దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎవరైనా చుట్టాలు వస్తే ఈ రూమ్ మా అమ్మాయిదండి, ఈ రూమ్ మా అబ్బాయిదండి అని చెప్పుకుంటున్నాం. దాంట్లో వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. ఎంతమందిని చూస్తున్నాం. అంతా కూడా ఈ కారణం ఏంటిదంటే అండి, తల్లిదండ్రుల ఆలోచన విధానం మార్పు రావాలి. వాళ్ళు ఆ స్పర్శ తెలియాలి పిల్లలకు. పిల్లవాడి వాళ్ళు ఎందుకండి చదువుకున్నవాడు కూడా రేప్ చేస్తున్నాడు, కారణం ఏంటిది? వాడికి తెలియదా నా చెల్లెలతో సమానం, నా అక్కతో సమానం, నా తల్లితో సమానం అని చెప్పేసి ఆ స్పర్శ అనేదే పోయింది. మీరు ఎవరినైనా చూడండి, మీరు స్పర్శతోటే మనకు తెలుస్తుంది నా భావన ఎలాంటిది, మీ భావన ఎలాంటిది అని చెప్పేసి. అది లేకుండా చేస్తున్నాం మనం ఎంతసేపు కూడా ఇంజనీరింగ్ చదవాలి, హైటెక్ సిటీయో లేకపోతే చెలో అమెరికానో. ఇప్పుడు వాడు మనకు మంచి మొగుడు దొరికాడు, ట్రంప్ గాడు, ఎవరిని రాణిస్తలేడు. దానివల్ల ఇంక కొద్దిగా ఆ పిచ్చిలోకి దిగుతున్నాం మనం. అక్కడ పోతున్నాడు తల్లిదండ్రులు, ఇక్కడ వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉంటున్నారు. చనిపోయిన తర్వాత 3 రోజులకు వస్తున్నాడు, లేకుంటే లేదు, ఎవరో తీసుకెళ్తున్నారు, ఎవరో దాన సంస్కారాలు చేస్తున్నారు. ఎందుకండి ఆఖరణ మనం చేసుకునేది ఏంది ఈ రోజు? ఎందు గురించి మనకి ఇంత ఇదవుతుంది? మీరు ఈ యొక్క కాలంలో చూసుకుంటే పెళ్ళైన హానీమూన్ పోయి వచ్చిన విడాకులుగా రావడం ఏంటిదండి? వితిన్ మంత్ కాదండి, హానీమూన్ పోయి వచ్చిన 15 రోజులకే. అంటే గర్వంగా చెప్పుకోవచ్చు, మన పూర్వకాలం సాంప్రదాయంలో ఆడపిల్ల పెళ్ళై వచ్చేదండి. నాకు ఇప్పటికీ అదే చూస్తే నాకు అనిపిస్తుంది, నిజంగా వాళ్ళు ఆ లలితా పరమేశ్వరి ఆ యొక్క స్త్రీ రూపంలోనే ఉంది. ఆ కాలంలో ఎలా ఉంటుండండి, 2 రూమ్లు ఉంటుండే, ఎవరికి కూడా ఇన్ని బెడ్రూమ్లతోటి ఇండ్లు ఉండేదే కాదు. ఆ ఒంటింటి దగ్గర ఉన్న గడప మీద కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు కూడా గడప మీద దిండేసుకొని పడుకునేది. ఆ యొక్క ఇది నా ఇల్లు అన్న భావన ఉండేది. ఇప్పుడు ఏమైతుందండి, ఇవన్నీ లేవు. మన సాంప్రదాయాన్ని మనమే పాడు చేస్తున్నాం. మగపిల్లలు హాఫ్ నెక్కర్ వేసుకుంటున్నారు, ఆడపిల్లలు హాఫ్ నెక్కర్ వేసుకుంటున్నారు. మగపిల్లలు రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుంటున్నారు, ఆడపిల్లలు రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుంటున్నారు. అక్కడ అత్త లేదు, మామ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. మనమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం వాళ్ళ గురించి. ఇది మన సాంప్రదాయమా? వీళ్ళకి ఇవన్నీ మనం ఎక్కడ నేర్పిస్తలేమంటే కారణము మనం వాళ్ళను స్వేచ్ఛగా ఎగరనీయడం లేదు. మీరు పిల్లల్ని మైదానంలోకి పంపించండి, తండ్రి పోండి. మీరు సండే రోజు ఏం చేస్తారండి? మీరు ఎంతసేపు చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలా, చేపలు తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. పిల్లవాడిని తీసుకొని మైదానంలోకి వెళ్ళండి. మైదానం ఎందుకు దొరకదండి? మైదానం మీకు 2 కిలోమీటర్స్ దూరంలో ఉండొచ్చు. స్కూటర్ మీద తీసుకెళ్ళండి, వాడిని పరిగెత్తమనండి ఎంత వీలైతే అంత. వాడికి చెమటలు రావాలి. ఇప్పుడు ఒబేసిటీ 10th క్లాస్ పిల్లలకి ఒబేసిటీ రావడానికి కారణం ఏంటిది? వాడు అసలు బాడీ కదులుతలేదు కదండి. అసలు బాడీ కదులుతే కదా, బాడీకి అసలు ఎక్సర్సైజే లేదు. ఒక్కొక్కసారి ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అర్థం కాదు. కానీ మేము ఇప్పటికీ కూడా 60+ ఉన్నా ఇంత స్ట్రాంగ్గా ఉన్నామన్న కారణం ఏంటంటే మా చిన్నప్పుడు మేము నేర్చుకున్న, మేము ఆడిన ఆటలే మమ్మల్ని ఈరోజు రక్షిస్తున్నాయి. అవును సార్, ఇలా చెప్పేవాళ్ళు లేకే చాలా ఫ్యామిలీస్లో ఇలాంటివి జరుగుతూ చెప్పడం కాదమ్మా, అందరికీ తెలుసు. కానీ ఏంటంటే బద్ధకం. ఇప్పుడు తండ్రికి బద్ధకము, తల్లికి బద్ధకం. నేను ఇంకొకటి చెప్తాను, పిల్లల ఆలోచన విధానాలు ఆటపాటలే కాదు. ఇప్పుడు అమ్మ ఉంది, హౌస్ వైఫే కావచ్చు, వర్కింగ్ ఉమెనే కావచ్చు. సాయంకాలం 6 అయితే వస్తారు కదా, వచ్చిన తర్వాత మీరు వంట వండుతారు, తర్వాత పిల్లలు తింటారు, 8:30 అవుతుంది. ముఖ్యంగా తల్లి మీదనే పిల్లవాడి భవిష్యత్తు ఆధారపడింది, తల్లి మీదనే ఈ సంఘం భవిష్యత్తు ఆధారపడింది, తల్లి మీదనే ఈ దేశం భవిష్యత్తు ఆధారపడినది, తల్లి మీదనే ఈ ప్రపంచ భవిష్యత్తు ఆధారపడినది. ఆ తల్లి 8:30కి ఆ పిల్లవాడు చేయి పట్టుకొని ఆ కాలనీలో ఒక రౌండ్ వేయండి. ఒట్టి రౌండ్ వేస్తే వాడికి ఇది కాకపోతే వాడిని అక్కడ తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినిపియండి, మాట్లాడుకుంటూ వెళ్ళండి. నాన్న స్కూల్లో ఏమైంది, ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, చెయ్యి పట్టుకోండి. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయకండి. ఆ చెయ్యి స్పర్శలో వాడు చూడండి, మీరు
వాడు హిమాలయాస్ ఎక్కినంత ఆనందంగా తల్లికి చెప్తాడు, అమ్మ అదమ్మా, అమ్మ ఇదమ్మా, నేను ఇట్లయిందమ్మా, క్లాస్లో ఇట్లయిందమ్మా, మా టీచర్ ఇట్లమ్మా, మా ఫ్రెండ్ ఇట్లా. అంటే వాడు ఏదైనా చాడీలు చెప్తున్నప్పుడు మనం చెప్పాలి, వద్దు నాన్న, వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే కదా, మనం ఇలా చెప్పాలి. అలా కాకుండా అవునరా వాడికి అంతే పొగరు, లేదా ఆ అమ్మాయికి అంతే పొగరు, ఇట్లాంటివి మనం నేర్పిస్తే వాడు కూడా అదే అందులో ఉండిపోతాడు. అలా కాదు. ఈరోజు కావాల్సిందంతా కూడా తల్లి మీద ఆధారపడినది. యశోద కృష్ణ అన్నారండి, గుర్తుపెట్టుకోండి. యశోద కృష్ణ అని ఎందుకన్నారు? ఆ తల్లి నేర్పించింది కనుక. కౌసల్య సుప్రజారామ అన్నారు, ఆ తల్లి కనుకనే. మనం ఎంతోమంది చరిత్రలు విన్నాం తల్లి ఎలా పెంచిందని చెప్పేసి. అది మనకు కావాల్సిందండి. సార్, మీరు అన్నట్లే ఈ విషయాలన్నీ మా అందరికీ తెలిసినవే. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్లుగా నా కొడుకుతో నేను పాటిస్తాను. తప్పకుండా పాటియాలి. మీరు ఏమీ లేదు, మీ అబ్బాయి వయసు ఎంతో తెలియదు, వాడికి పెళ్ళైన రోజు పెళ్ళయి ఇంటికి వస్తారు కదా, కోడలను తీసుకొని వస్తారు కదా, కోడలను ఎదురుగా కూర్చోబెట్టి కూడా మీరు అన్నం ముద్ద కలిపి వాడి నోట్లో పెట్టండి, వాడు ఎంత సంతోషపడతాడో ఆలోచించండి.